అల్లుడికి కాళ్ళెందుకు కడుగుతారో తెలుసా? పెళ్ళికి వెళ్తాం వస్తాం, కానీ కాళ్ళెందుకు కడుగుతారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. సో నేను ఇప్పుడు ఎందుకు కడుగుతారు అనేది ఈ వీడియోలో చెప్తాను, వినండి. భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలు కడిగి ఆ నీటిని తన తల మీద మరియు భార్య తల మీద చల్లుకోవటం తెలిసిందే. ఇది వేదంలోనూ కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వారాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీం కన్యాం అనే వివాహ మంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయస్సు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. ఇప్పుడు మరికొన్ని విషయాలు చెప్తాను, అంతలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లటం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె అందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలని, అందువల్ల లక్ష్మీనారాయణుడు దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.